Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో మే 29కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 83, 84 అయితే 84 మీద మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 11, 12 వచనాలు. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. చదువుకుందాం వాక్య భాగం. కీర్తనలు 84. ఈ 11, 12 వచనాలు మాత్రమే చదువుకుందాం. అంతా చదవాలి. 53, 83, 84 రెండు కీర్తనలు చదవాలి. మనం తప్పకుండాను ఈ వాక్యం చదవకపోతే దాని సందర్భం కానీ దాని ప్రభావం మనకి తెలియదు. కానీ మనం అన్నీ చెప్పం కాబట్టి క్లుప్తంగా చెప్పాలి అంటే కొన్ని ముఖ్యమైనటువంటి వచనాలు చదవట్లేదు. దయచేసి అది పెట్టుకోండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఏ మేలును చేయక మానడు. ఏ మేలును చేయక మానడు. నిజమేనా ఇది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును మనం చదువుకున్నది ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా ఈ విధంగా నీ యందు నమ్మికించువాడు వారు ధన్యులు కనుక ఏ మేలు చేయక మానడు. ఈ కీర్తన ఎక్కువ భాగం చదివేటట్లయితే 2వ వచనం. ఫర్ ఎగ్జాంపుల్, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఇక్కడ యెహోవా సన్నిధిని, ఆయన ఆవరణాలని, ఆయన ఆటని, బలిపీఠాన్ని ఆయన ఆశిస్తున్నాడు అని ఇశ్రాయేలీయులు అనుకుంటారు. దానికి ఆయన ఆశపడటమే కాదు, ఆయన అది సొమ్మసిల్లుతున్నది. ఆయన యొక్క ప్రాణం ఎంతో సొమ్మసిల్లుతుంది అని చెప్పాడు అన్నమాట. ఆయన బలిపీఠం వద్ద అనగా వానకోలకు గూటి స్థలము దొరుకుటతో సమానంగా దాన్ని ఎంచాలి. ఒక పిట్ట ఏ విధంగా తన గూటిని ఆశ్రయించదో, గూట్లోకి వెళ్ళాలని ఆశిస్తుందో, ఆ విధంగా దైవజనుడు ఇశ్రాయేలీయులు ఆ నిబంధన ప్రకారం దేవుని బలిపీఠం దగ్గర, దేవాలయం దగ్గర ఉండాలని ఆశిస్తుంటున్నాడు. మరి ఏప్రిల్ 17వ ధ్యానాన్ని కూడా చూస్తే దానిలో గంభీరమైనటువంటి విషయం ఇదే రిపీట్ చేయబడింది. దేవుని యొక్క సన్నిహితాన్ని, దేవుని యొక్క మందిరాన్ని కోరుకుంటున్నాడు. దానిలో మనం చెప్పుకున్నది జ్ఞాపకం చేసుకునండి. 2 విషయాలు గుర్తించాలి అక్కడ మనం ఏం నేర్చుకున్నాము. ఈ ఏప్రిల్ అంటే కీర్తన 27కి చెందినటువంటి వాక్య భాగం. అక్కడ మనం నేర్చుకున్నది ఏంటి అంటే, నేర్చుకున్న వాటిలో 2 ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఒకటి దేవుని యొక్క ఆలయాన్ని కోరుకోవటం, దేవుని యొక్క బలిపీఠాన్ని కోరుకోవటం. అంటే ఏంటి అంటే దేవుని కోరుకోవటం. ఎందువల్లంటే దేవుని యొక్క సన్నిధి ప్రత్యేకంగా యెరూషలేములో తను ఏర్పరచుకున్నటువంటి స్థలంలో ఉంటుంది. యెరూషలేమే కాదు, ఆయన దేవాలయం. కాబట్టి దేవుని కోరుకుంటున్నాడు, దేవుని ఆశ్రయిస్తున్నాడు. ఆయన నీడను ఉండటం అంటే ఆయనకి దగ్గరగా ఉండటం. అంతేగాని మతపరమైనటువంటి విషయాలు, ఆ యొక్క సాంప్రదాయాలు, వాటిని కాదు ఆలోచిస్తుంది, వాటిని కాదు ఈయన ఆశిస్తుంటుంది. ఆయన దేవునితో ఉండాలి అని ఆశిస్తుంటున్నాడు. రెండో విషయం ఏంటి అని అంటే, ఆ విధంగా దేవునికి సన్నిహితంగా ఉండి
దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయనకి రక్షణ ఉంటుంది, కాపుదల ఉంటుంది అన్నమాట అని మనం అక్కడ నేర్చుకున్నాం. దాన్ని మనం మర్చిపోకూడదు. ఈ చివరి వచనాలు ఇక్కడ ఇది 84లో చివరి వచనాల సంగతి ఏమి చాలా అధికంగా వాగ్దానం చేస్తున్నట్లుగా కనిపించట్లేదా? ఏ మేలు చేయక మానడు. నో గుడ్ థింగ్ విల్ హీ విత్ హోల్డ్ ఫ్రమ్ దోస్ హూజ్ వాక్ ఈజ్ అప్రైట్. ఏ మేలు చేయక మానడు అని ఈ కీర్తన నొక్కి చెబుతుంది. అయితే మనం పాపులం కదా, మరి యథార్థంగా ఎట్లా జీవిస్తాం? యథార్థవంతులకే ఇది వర్తిస్తుందని తప్పించుకునే పదాలు కూడా ఉన్నాయి. అయా యథార్థంగా జీవించేటువంటి వాళ్ళకి ఏ మేలు చేయక మానడు అని ఉన్నది. మరి మనం పాపులం కదా, మరి ఇంకా పర్ఫెక్ట్గా ఉండేటువంటి యథార్థవంతులు ఎవరు? వాళ్ళకి ఎట్లా వర్తిస్తుంది? కాబట్టి ఇది ఈ మాట నుండి ఆ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు అన్వయించుకోవటానికి తప్పించుకునేటువంటి రీతిగా ఉంది. ఎందుకంటే మన పాపులవి యథార్థంగా జీవించలేరు కాబట్టి సర్వస్వమైనటువంటి మేలు మనకు అనుగ్రహించడు దేవుడు అనేటువంటి రీతిగా మనం అర్థం చేసుకోవచ్చు. నూతన భూమిలో నూతన ఆకాశం ముందున్నది కదా, ఆ దృక్పథంలో చూసేటట్లయితే దానికి ముందు మనం ఉన్నాం. మనం ముందున్నటువంటి అంటే పతనమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. పాప ప్రపంచంలో లోకంలో మనం ఉన్నాం. కాబట్టి ఆ పాపలోకంలో మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? దానికి తగినట్టుగా దేవుడు మేలు చేస్తాడు. గమనించుకోండి. మన ప్రవర్తన అవును పర్ఫెక్ట్గా ఉండలేము. పర్ఫెక్ట్గా ఉండేది పరలోకంలో నూతన భూమి, నూతన ఆకాశం, అదే నూతన సృష్టి. అక్కడ ఉండేటువంటి పర్ఫెక్షన్ ఇక్కడ ఉండదు. కానీ మన యథార్థంగా ప్రవర్తించేటువంటి ఆ మోతాదులో దేవుడు మనకి ఆ యొక్క మేలుని అనుగ్రహిస్తాడు అని మన అనుభవంలో ఎన్నో చూసాం. ఇప్పుడు ఒక ఉదాహరణ, ఒక మిషనరీ గురించి. స్కాటిష్ మిషనరీ, స్కాట్లాండ్కి చెందిన ఒక ఒలింపియన్. ఆయన పేరు ఎరిక్ లిడ్డెల్. ఆయన యొక్క చరిత్ర గురించి మనం కొంచెం ధ్యానించుకుందాం. ఆయన ఒలింపియన్. ఇక్కడ చారియట్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి మూవీ ఉంటుంది కదా, ఆ సినిమాలో ఆయన ముఖ్య నాటకుడు. ఆయన మిషనరీ పిలుపుని బట్టి చైనా వెళ్ళాడు. అక్కడ 10 సంవత్సరాలు ఒక బడిలో పనిచేశాడు. అటు తర్వాత సువార్త సేవకై ఇన్లాండ్ వెళ్ళాడు. అంటే కోస్టల్ దగ్గర నుండి లోపలికి వెళ్ళాడు. ఇన్లాండ్ చైనా మిషన్ అని కూడా అంటారు దాన్ని. లోపల ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త సేవ చేశాడు. అక్కడ సేవ సవాలుతో కూడినది, అదే కన్వీనియన్స్ ఉండదు. అంతేకాదు ప్రమాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా జాపనీస్ వాళ్ళు మరి దండెత్తి వచ్చుటను బట్టి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. మళ్ళీ ఇంకా ఆయన ఏం చేశాడు? మిగిలిన పాశ్చాత్య మిషనరీల దగ్గర వైద్యం కూడా నేర్చుకున్నాడు. అది అయిన తర్వాత ఒక మురికైనటువంటి క్యాంపులో, డర్టీ క్యాంప్ అన్నమాట, వారి తల్లిదండ్రులను చాలా కాలము ఎరుగని పిల్లల క్యాంపులో లిడ్డెల్ పనిచేశాడు. అక్కడ సంతోషకరమైనటువంటి నాయకుడిగా, వెలుగునిచ్చే వ్యక్తిగా పేరు పొంది
స్వార్థరహితమైనటువంటి సేవ చేశాడు. ఆ క్యాంపు నుండి వారు విడుదల పొందక ముందే ఆయన బ్రెయిన్ ట్యూమర్తో అక్కడే చనిపోయాడు. ఆయన వయసు 43 సంవత్సరాలు మాత్రమే. ఆయన ముగ్గురు కుమార్తెలలో మూడవ కుమార్తెను తాను చూడలేదు. ఓకే, దేశీయులను జపాను సైన్యం ముట్టడి వేయక ముందు ఆయన భార్య బిడ్డలు కెనడాకి తిరిగి వెళ్ళారు. ఆయన ఒక్కడే ఉన్నాడన్నమాట. ఆయన నమ్మకంగా చాలా కాలము ఫలవంతమైన సుదీర్ఘమైన వయసు కానీ మరి ఆ యొక్క సేవ కానీ ఫలవంతమైనటువంటి సేవ కానీ మరి ఆయనకు దొరికిందా? దొరకలేదు కదా. మరి ఏ మేలు చేయక మానడు అనేటువంటి వాగ్దానం కీర్తనలు 81:11 చూసాం కదా. మరి ఈయన సంగతి ఏంటి? అంత డెడికేషన్తో నిస్వార్థంగా పనిచేసినటువంటి మిషనరీ 43 సంవత్సరాల్లోనే చనిపోయాడు. మరి ఆయనకి ఎక్కువ ఎందుకు వయస్సు ఇవ్వలేదు దేవుడు? మరి ఫలభరితమైనటువంటి సేవ ఎందుకు ఇవ్వలేదు? ఓకే, మరి తన సొంత పిల్లల్ని పెంచుకునేటువంటి సంతోషం ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్న ఆయనకు వస్తుంది, మనకు కూడా వస్తుంది కదా. కాబట్టి దానికి ఎట్లా జవాబు, దాన్ని ఏ విధంగా స్పందించాలి, ఆ వాగ్దానాన్ని ఏ విధంగా స్పందించాలి అంటే, ఈ లిడ్డెల్ మిషనరీకి ఇష్టమైనటువంటి ఒక పాట ఉన్నది. బీ స్టిల్ మై సోల్, బీ స్టిల్ మై సోల్ అనేటువంటి ఒక పాట, ఆ కీర్తన, ఆ హిమ్ అంటారు, ఆయనకు చాలా ఇష్టం. ఆ పాటలో మొదటి వచనమే కోట్ చేస్తాను. అది మనం వేసేటువంటి ప్రశ్నకి జవాబుగా ఉంటుంది. ఏంటి జవాబు? దేవుడు అనుగ్రహించక మానునా? ఇది ఆయన అలాంటి ఆయన ఆయనకే ఇలాంటి ప్రశ్న వస్తే ఆయనే జవాబు చెప్పుకుంటున్నాడు. దేని ద్వారా? ఈ పాటని ఇష్టపడిన దాని ద్వారా. ఏంటి ఆ పాట? నా ప్రాణమా నెమ్మదిగా ఉండు, నీ ప్రక్కనే ప్రభు ఉన్నాడు, సహనంతో దుఃఖము బాధ దానికి సంబంధించినటువంటి సిలువను ఓర్చుకో, ఆదేశించటానికి సంరక్షించటానికి నీ దేవునికి వదిలిపెట్టు. లీవ్ ఇట్ ఫర్ గాడ్. ప్రతి మార్పులో ఆయన నమ్మకంగా ఉంటాడు. నా ప్రాణమా, నీ సన్నిహితుడు, పరలోకపు స్నేహితుడు, ముళ్ళ మార్గముల ద్వారా ఆనందకరమైన చోటికి నడిపిస్తాడు. అది జవాబు. ఏ మేలు చేయక మానడు, ఇది చేసేటువంటి మేలు. నిత్యత్వంలో ఇచ్చేటువంటి మేలుని మనం దాన్ని మేలుగా ఎంచకపోతే, దాన్ని బహుమానంగా ఎంచకపోతే, ఇక్కడే ఈ పాపలోకంలోనే ఆ మేలు జరగాలని తలస్తే మనం ఆ యొక్క వాగ్దానాన్ని
అర్థం చేసుకోలేం. కాబట్టి క్రిస్టియన్ ఈజ్ వన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ఎటర్నిటీ. ఏ క్రైస్తవుడు నిత్యత్వాన్ని మనసులో పెట్టుకోకుండా ఉంటాడో వాడు ఒక విధంగా క్రైస్తవుడే కాదు. పరలోకం నిత్యజీవం రావాలని యేసుప్రభు వచ్చాడు. ఆ పరలోకం కావాలని ఆశించేటువంటి వాళ్ళు ఆయన నమ్ముతారు. కాబట్టి నిత్యత్వంలో నెరవేరుతుంది అని కొన్ని వచనాలు ఉంటాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు అన్నీ ఇక్కడే నెరవేరాలని అని కాదు, కొంతవరకు మనం అనుభవిస్తాం, కానీ తప్పనిసరిగా నిత్యత్వంలో అనుభవిస్తామని దేవుడు వాగ్దానం చేస్తాడు. కాబట్టి మరి అప్పుడు దాకా మనం ఓర్చుకోవాలి, సహనంతో దుఃఖాన్ని బాధల్ని అది మన సులువుగా ఓర్చుకోవాలి. ఆదేశించడానికి సంరక్షించడానికి మన దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ప్రతి మార్పులో ఆయన నమ్మకస్తుడిగా ఉంటాడు. నా ప్రాణమా నీ సన్నిహితుడు, పరలోకపు స్నేహితుడు. ముళ్ళ మార్గాన్ని నడిపించినప్పటికీ ఆనందకరమైన చోటికి ఆయన నడిపిస్తాడు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, అదేంటంటే ఏ మార్గాన మనల్ని దేవుడు నడిపిస్తాడో ఆ మార్గాలు దేవుడు నడిపించేటువంటి మార్గాలు, ఆయన హస్తాలతో నడిపించేటువంటి మార్గాలు చాలాసార్లు కష్టతరంగా ఉంటాయి. ఓకే, మనం ప్రశ్నించవచ్చు, ఏంటి ప్రభువా, ఏంటి నన్ను ఈ విధంగా నీ హస్తాలతో నన్ను పట్టుకుని నడిపిస్తున్నావు? ముళ్ళున్నాయి, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, హింసలున్నాయి, అనారోగ్య పరిస్థితి, ఏంటి ఇలాంటి సిలువనిచ్చేవు అని ఆయన హస్తాలు నడిపించేటువంటి హస్తాలని ప్రశ్నించవచ్చు. కానీ యూ కెనాట్ క్వశ్చన్ హిజ్ లవింగ్ హార్ట్. మనం ప్రేమించేటువంటి ఆయన దేవుని హృదయాన్ని మనం ప్రశ్నించలేము. ఇలాంటి హస్తాలు ఆ విధంగా నడిపించినప్పటికీ ఆయన హృదయం, ప్రేమ కలిగినటువంటి హృదయం, మనకి మంచి చేయాలని, ఆనందకరమైనటువంటి చోటికి నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ముళ్ళ మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. దట్ ఈస్ ద రైట్ పర్స్పెక్టివ్, దట్ ఈజ్ రియలిస్టిక్ పర్స్పెక్టివ్. అంతేగాని ఆ విధంగా చెప్పాడు, ఏ మేలు చేయక మానుడని చెప్పాడు కాబట్టి నేను మేలుకున్నవన్నీ కూడాను దేవుడు చేస్తాడు అని అనుకున్నామంటే చాలా పొరపడుతున్నాం. అందువల్లనే అలాంటిది అపోస్తులైన పౌలు కూడాను రోమా 8:28 మనం ఎప్పుడు కోట్ చేస్తాం కదా, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్ హిమ్ అని రోమా 8:28లో మనం చెప్తాం కదా. ఓకే, ప్రతిదీ కూడాను మన మేలుకి సమకూరుస్తాడు అని. కానీ అంతటితో ఆపకూడదు. నెక్స్ట్ వచ్చినవి ఏంటి? 28 అది చదువుకున్నాం, రోమా 8:28. మరి 29 సంగతి ఏంటి? అది కూడా మనం చూడాలి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. కుమారుని సారూప్యం, లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని దృష్టిలో దేవుని యేసుక్రీస్తు యొక్క స్వరూపం, ఆయన యొక్క అందచందాలు, ఆయన గుణగణాలు కలిగి ఉండటం దేవుని దృష్టిలో అది మంచిది. మన దృష్టిలో మేడామిత్తులు, మంచి ఆరోగ్యం, అన్నీ కలిసి రావటం ఆ విధంగా అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో సమస్తాన్ని ఎందుకు మారుస్తాడంటే మనం యేసు ప్రభు వలె ఉండటానికి,
అనేటువంటిది అది దేవుడు చెప్పినటువంటి మాటలుగా మనం ఎంచుకోవాలి. సో ద క్వశ్చన్ ఈజ్, డు వీ గివ్ వాల్యూ టు దట్? అది పరలోక సంబంధమైనటువంటి విషయాలను దేవునికి, యేసు ప్రభువుకి చెందినటువంటి గుణగణాల వలె మన గుణాలు కూడా ఉండాలి, ఆయన మాదిరి వలె మనం నడుచుకోవాలి అనేటువంటి ఆశ మనకుంటే అప్పుడు దేవుడు ఏ మేలు చేయక మానడు, సమస్తము సమకూరుస్తాడు అని అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని చాలాసార్లు అపార్థం చేసుకున్నాం. మీ యొక్క వాగ్దానాలని సరి అయిన రీతిలో అన్వయించుకోకుండా మా తలంపుల చొప్పున మాకు ఇహలోక సంబంధమైనటువంటి మేలు కలగాలని మేము తలంచాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మీ ఉద్దేశాలు కలిగి ఉండటానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, మరి లిడ్డెల్ లాంటి మిషనరీస్గా, లిడ్డెల్ లాంటి ఇవాంజలిస్ట్గా, లిడ్డెల్ లాంటి దైవజనులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.